నమస్తే, వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అసలు జూలై మంత్లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో, అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఒక వారం రోజులుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై 4వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన, అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. శాక్తేయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా, అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగా అందరూ మంత్రోపాసనగా స్తోత్రపారణంగా చేయటం. తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం, చాలా అర్థమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది, పుణ్యకాలం. తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది. ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ. దాన్నే వేదవ్యాసుల యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తారు. గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు, మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు, అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని. ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం, మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు. అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది. మనకేమో ఫస్ట్ పండగ, మనకు ఉగాది అనుకుంటాము. దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి అని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస్య దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కార్తీక మాసం దాకా. ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి, రాబోయే జూలై మాసంలో. అట్లనే నాగుల చవితి, ఇదైతే నాగుల పంచమి లాంటివి, నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో. అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగ ఉత్తమమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై 4వ తారీఖు. ఈ జూలై 4 కూడా సుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు. ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనం దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శన హోమం చేసుకోవడం కూడా చాలా విశేషం, శత్రుంజయం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో. జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే ముఖ్యంగా నక్షత్రాదులు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశివి. ఈ వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రాహు చతుర్థమందు సంచారం, శని వక్రగమనంతో సంచారం పంచమ స్థానంలో, అట్లాగే సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి గురువులు, 9లో బుధుడు, 10లో కుజకేతువులు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో కొంతవరకు తలంచిన కార్యాలన్నీ వెనక్కి పోయే అవకాశం ఉంటుంది. ఏ కార్యం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మేజర్లో అన్ని గ్రహాలు అవయోగాన్ని ఇస్తున్నాయి, ఒక్క గ్రహం శుభయోగాన్ని ఇవ్వటం లేదు ఇక్కడ వృశ్చిక రాశి వారికి రాబోయే జూలై మాసంలో. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉంటే అర్ధాష్టమ రాహు అంటారు. శని పంచమం నుంచి మళ్ళీ వక్రగమనంతో చతుర్థం అన్న ఒక ఫలితాలు ఉంటాయి కాబట్టి అది అర్ధాష్టమ శనిగా ఫలితాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మీకు శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమం స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప శుక్రుడు యోగిచ్చే అవకాశం ఉంటుంది. గురుడు అష్టమంలో ఉన్నాడు. ఆరోగ్యానికి అయితే ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎంత ఒకవేళ ఆరోగ్యపర సమస్యలు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మళ్ళీ మంచి స్థిరంగా నిలబడతారు. తర్వాత రవి 9లోకి వస్తున్నాడు అష్టమంలో నుంచి, కాబట్టి ఈ ఉత్తరార్ధం కొద్దిగా బాగుంటుంది. బుధుడు కూడా 9లో ఉంటున్నాడు. బుధుడు 9లో ఉండడం, రవి బుధులు అనేటువంటిది కొంతవరకు ఈ రవి ఉంటే మంచిది కానీ బుధుడు ఉండడం అంత మంచిది కాదు. 10లో కుజకేతువులు. ఇక్కడ
ఈ కుజకేతువుల యొక్క స్థితి చూస్తే కనుక ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పుడు తీసేద్దామా ఉద్యోగంలో నుంచి అని చెప్పి వేట దొంగల్లాగా చూస్తుంటారు కొంతమంది వెనకాలే. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగంలో చిన్న పొరపాటు జరిగినా మొత్తం నేరం మీ మీద వచ్చేసే అవకాశం ఉంటుంది. లేదా అక్కడెక్కడైనా మిస్టేక్ జరిగినా మీ వల్లే జరిగిందని చెప్పి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటికి తావివ్వకుండా ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే చేసే ప్రతి పని శ్రద్ధగా భక్తిగా దాని మీద దృష్టి పెట్టి చేయాలి. అలా చేస్తే కొద్ది గొప్ప బయటపడతారు. లేకపోతేనా ఉన్నదంతా కూడా మళ్ళీ ఈ విధంగా కనీసం ఉద్యోగం కావచ్చు, మానసిక ప్రశాంతత అవతరణం కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ రాహు చతుర్థంలో ఉండటం వల్ల బంధువైరాలు ఎక్కువగా ఉండడము, మీ యొక్క ఏదైతే ఎదుగుదలని వాళ్ళు ఓర్పుగా నేర్పుగా చూసినా కూడా మీ ముందర నేర్పుగా మంచిగా చూసినా కూడా మీరు మమ్మల్ని ఎప్పుడు తొక్కేద్దామని ఆలోచనతో ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు. తర్వాత శని వక్రగమనంతో చతుర్థంలో ఉన్నాడు పంచమ స్థానం నుంచి. కాబట్టి బంధువులకు సంబంధించి కావచ్చు, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. తండ్రికి అనారోగ్యంగానే ఉండే అవకాశం ఉంటుంది. లేదా తల్లికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం. తర్వాత శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత సప్తమ స్థానంలో శుక్రుడు ఏదైతే అండర్స్టాండింగ్స్ ఉంటాయో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం అదొకటి కొద్దిగా బాగుంటుంది. ఏదైనా ఇంట్లో బయట బాగుండకపోవడం కన్నా ఇంట్లో కొద్దో గొప్ప ఈ విధంగా కొద్దిగా బాగుంటుందని చెప్పచ్చు. పోనీలే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తీసుకుందామని మీకు సపోర్టివ్నెస్ పెరగటం ఇంట్లో కూడా. ఇంకో రోజు గృహోపకరణాలు కానీ ఏమైనా తీసుకుందాం అనుకున్నా కూడా అప్పుడు కాకపోతే ఇంకో రోజు తీసుకుందామని ఒక వాయిదా వేసినా కూడా ఎవరు ఏమనే పరిస్థితిలో ఉండరు. తర్వాత అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమంలో గురుడు ఏంటంటే ఆరోగ్యాన్ని బాగా ఇస్తాడు. ఎంతవరకు ఏ ఇబ్బందులు ఉన్నా ఆరోగ్యాన్ని మంచిగా ఇస్తాడు. అంటే ఎంత అనారోగ్యం వచ్చినా మళ్ళీ దాని సమస్యకు పరిష్కారమై ఆరోగ్యవంతులు అవుతారు. తర్వాత బుధుడు వీరికి 9లో ఉన్నాడు. బుద్ధిమాంద్యము కొద్దిగా ఎక్కువగా మెమరీ పవర్ అనేది లాస్ కావటం లాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెమరీ సెన్సిటివిటీ ఏదైతే ఉందో మీరు రాసుకొని పెట్టుకోండి. మళ్ళీ అది చెప్పాల్సి వస్తే తిరిగి చెప్పండి. అంతే తప్ప మెమరీ లాస్ అయ్యి మర్చిపోయినామని చెప్తే అంటే మర్చిపోతూ ఉంటారు అనే విషయం ఉంటే అలా మర్చిపోవటం వల్ల రాసి పెట్టుకోండి. అలా రాసి పెట్టుకోవటం వల్ల మళ్ళీ మీరు ఏం చేయాలో తెలుసుకుంటారు. దాని మిస్టేక్లు ఉన్నా కూడా మళ్ళీ మొదలు పెడతారు. ఒక పని ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి చేసుకోకుండా ఎక్కడి నుంచి ఆగిపోయింది అక్కడి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఇటువంటి కొన్ని పాటిస్తుంటే మంచిది. ముఖ్యంగా అవయోగం ఉన్న గ్రహాలు మీకు చెప్పారు ఇప్పటిదాకా కూడా. యోగం ఉండే ఒక శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా రాజకీయ నాయకులు సినీ ప్రముఖులకు కూడా ఇవన్నీ ఫలితాలు ఉంటాయి. ఒక్క బాగుందంటే సినీ ప్రముఖులకు కొద్దో గొప్ప బాగుంటుంది. మిగతా అందరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మీడియా రంగం కావచ్చు, తర్వాత వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ, వృత్తిరీత్యా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ అందరికీ ఒకటే స్థాయిలో ఉంటుంది. విద్యార్థులకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎంతో కష్టపడతారు, 200% కష్టపడతారు తప్ప పాస్ అయ్యడం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళు అసలు ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంట? విష్ణు సహస్రనామ పారాయణం, ధాన్యదానం, నవగ్రహ ధాన్యదానాలు కానీ, నవగ్రహ పూజ కానీ, గ్రహపీఠాల స్తోత్రం కానీ, ఇష్టదేవతారాధన చేయటం కానీ ఇవి చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే ఆషాఢ మాసం కాబట్టి ఉపవాస దీక్షగా కొన్ని వ్రతాదుల నియమాలు పాటిస్తే మంచిది. అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు? అమ్మ మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు, కుజకేతువులు, శని రాహువులు కలవటం లేదు. కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తినామం. అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పచ్చు. ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు. గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము. గణపతి అంటే లక్ష్మీప్రదం. తర్వాత పార్వతీదేవి శక్తిని, ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క మెషిన్ నడవాలి, యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి. పవర్ అన్నా కావాలి, లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి. మాన్యువల్ అంటే యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, అలా అన్నా జరగాలి. అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చైన్ తిప్పడం రకరకాలు ఉంటాయి. మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా
కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో. అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క 4 ఉన్నాయో అమ్మవారు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం. వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము, ధనము, అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది. అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామి, రుద్రుడు కానీ, ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు, వెళ్తే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, హోమాలు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరికీ కూడా. ధన్యవాదాలు.